తప్పు చేశాడురా. ఒక అమ్మాయి కోసం చనిపోయేంత దూరం వెళ్తారా అనుకోలేదు. ఒక అమ్మాయిలో రిజెక్ట్ చేసి చనిపోయేంత పిచ్చోడితే కాదురా వాడు. నాకు తెలుసురా. ఇక చాలు, అంతా గాడ్స్ ప్లాన్ అనుకోవాలిరా. లేదురా, ఆ అమ్మాయిని వదిలే ప్రసక్తే లేదు. మరేం చేద్దాం? చంపేద్దామా? చెప్పండి రా, చంపేద్దామా? నాకు తెలుసు వీళ్ళు ఎందుకు వచ్చారు. వాడు సూసైడ్ చేసుకొని చనిపోవడానికి రీజన్ ఏంటో నా ఒక్కడికే తెలుసాను. చంపేద్దాం. రేయ్, ఆ అమ్మాయి నీకు తెలుసు కదా, అసలు వాడి గురించి ఏమైనా చెప్పిందా? పోనీ వాడేమైనా ఆ అమ్మాయి గురించి చెప్పాడా? మీరు ఒకే కాలేజ్ కదా, నీకు తెలిసే ఉంటుంది. ఒకే రూమ్ కూడా, చెప్పే ఉంటాడు. చెప్పాడు. ఆ అమ్మాయి విషయంలో మా ఇద్దరికి ఒకసారి గొడవ అయింది. ఏంటి డల్గా ఉన్నావు? అమ్మాయి రిజెక్ట్ చేసిందా? అమ్మాయి మేడం నీకెక్కడ తెలుసు? నువ్వు ప్రపోజ్ చేసిన అమ్మాయి నేను రిలేషన్లో ఉన్నా. ఏంటి నిజమా? అవును, లేకపోతే ఆ విషయం నాకెలా తెలుస్తుంది? అవునా, మీ లవ్లో ఉన్నారా? మరి తనేంటి మా ఇంట్లో ఒప్పుకోరు, లవ్ మీద నమ్మకం లేదు, నేను శుద్ధ పూసని అన్నట్టు చాలా డీసెంట్గా మాట్లాడింది. మళ్ళీ నీతో సీక్రెట్గా లవ్లో ఉందా? తను ఏ రీజన్ చెప్తే నీకేంటి? నో అంటే వదిలేయాలి. అంటే నీతో లవ్లో ఉందని ముందే చెప్తే నేను ఎందుకు వెంట పడతారా? ఇంకోసారి తను వెంట పడకు. నేను ప్రపోజ్ చేసేంత చనివిచ్చిందంటే ఆమె ఎలాంటిదో నీకే అర్థమై ఉండాలి. తన గురించి ఇంకోసారి తప్పుగా మాట్లాడు. ఏంట్రా కోపం వస్తుందా? ఏం చేస్తావు? అయినా నువ్వు అనుకున్నంత మంచిదేం కాదు తను. చంపేస్తా. జోక్ చేస్తున్నావా? అదో ప్రతివత దానికోసం నన్ను చంపేస్తావంట. నేను ఎప్పుడూ నిజమే చెప్తాను. నువ్వు చెప్పేది నిజమేరా? నువ్వు ప్రపోజ్ చేసేంత చనివిచ్చి మాట్లాడిందంటే షీఈస్ నాట్ ఎ గుడ్. అందుకే తనని కూడా చంపేస్తాను. రే, నువ్వు చెప్పేది నిజమేనా? అడగగానే నిజమేలా చెప్తాను అనుకున్నారా? అంటే ఇప్పుడు చెప్పింది నిజంగా?
నేను ఎప్పుడు అబద్ధాలు చెప్పాను, నిజాలు దాస్తాను.